హాయ్ హలో నమస్తే వనక్కం ఆదా. మనం ఇప్పుడు మథురా జంక్షన్లో ఉన్నాం. ఇగో రామకృష్ణ హాయ్ చెప్పు. రామకృష్ణ క్లోతలే అయ్యా. రామకృష్ణ వాళ్ళతో వచ్చిండు. మథురా ఎక్స్ప్లోర్ ఏనికి పోతున్నాం. ఇప్పుడే ట్రైన్ దిగినాం, వచ్చేసినాం అనుకో. గల్లీలో తిరుగుతున్నాం అక్కడిక్కడ. మాకు ఇప్పుడు ఏం కావాలంటే స్నానం చేయడానికి సోపు కావాలి. ఇక్కడ వెదర్ చాలా ఘోరంగా ఉంది. ఇగో మీకు కనిపిస్తుంది లేదా కానీ మొత్తం స్మోక్ రోడ్లోకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు మనం దూరాడుతున్నాం అనమాట. ఏడుంది కిరాణా జనరల్ స్టోర్ అని చూద్దాం. లెట్స్ సీ కిరాణా జనరల్ స్టోర్ ఫస్ట్. ఫైనల్లీ సోప్ దొరికింది అనమాట. గోద్రేజ్ నెంబర్ 1 వాడండి. గోద్రేజ్ నెంబర్ 1 ప్రమోట్ చేస్తున్నాం. గోద్రేజ్ నెంబర్ 1ని ఇక్కడ బృందావన్లో. ఎట్లుందో దీన్ని కూడా రివ్యూ ఇస్తానంట భయ్యా. ఓకేనా, లెట్స్ రో. మనం రూమ్లో కలుసుకుందాం భయ్య. హాస్టల్ మంచిగా ఉంది చూడండి. హాస్టల్ ఎంత మంచిగా ఉందో, చాలా మంచిగా ఉంది హాస్టల్. అంటే మంచి డెకరేట్ చేసిండు హాస్టల్ని. ఇది మా రూమ్ అనమాట. వెళ్ళింది రూమ్. సో ఎట్లా వేస్తుండే రాంబాయ్ చూడండి. వెల్కమ్ టు రూమ్. మన బ్యాగ్లు ఇవన్నీ. ఏసీ ఉంది. ఇంత చలి పెడుతున్న ఏసీ రూమ్ తీసుకున్నాం మేము. ఈ రూమ్ కొంచెం ఎక్కడో కొడుతుంది, బట్ ఏం చేస్తాం ఇక స్టే అయ్యాం తీసుకున్నాం. ఇది బాత్రూమ్. ఓ మై గాడ్, బాత్రూమ్. గాడ్ ఇస్ గ్రేట్. హాయ్ గైస్. రాధే మళ్ళీ వచ్చేసినాం. ఇక స్నానం చేసినాం. ఇప్పుడు గుడికి స్టార్ట్ అయినాం. ఇప్పుడు ముందుకు పోయి గూగుల్ మ్యాప్లో చూడాలి ఫస్ట్ ఏ గుడి ఉంది దగ్గర. ఆ గుడి దగ్గర ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయి రావాలి అంతేగా. హలో గైస్, వీళ్ళందరూ స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నారు అనమాట. మా కాలం నుంచి భయం అవుతుంది, మాకేమనిపిస్తలేదు. కాకపోతే వీళ్ళు ఇంత సేఫ్టీగా తిరుగుతారు అంటే ఒక్కడు కూడా స్వెటర్ లేకుండా ఏం లేకుండా తిరుగుతారు. మేమిద్దరమే ఇగో షర్ట్ వేసుకొని ఆరాం చేసుకొని ఒక్కొక్కడు గురానా చూస్తారు. ఇక్కడ మన రామకృష్ణ అయితే గురాయిని చూస్తారు అందరూ. ఈ బక్కపానం ఎట్లా తట్టుకుంటుందేమో అని. ఓ గైస్, ఇంకా మీకు కూడా చూపిస్తాడు. అందరూ ప్రతి ఒక్కరు స్వెటరు, మఫ్లర్లు అందరు వేసుకోక మేమిద్దరమే ఇగో షర్ట్లు వేసుకున్నాం. ఇంకా మీదకి వెళ్ళి ఇప్పుడే స్నానం చేస్తున్నాం. ఇగోండి గైస్, మేము ఒక సర్కిల్ బస్ స్టాప్లో ఉన్నామన్నమాట. ఇగో రాంబాయ్ ఒక్కరే షర్ట్ మీద ఉండు. అందరు మీద అందరు ఇగో అందరు స్వెటర్ అందరు స్వెటర్లు. మేమిద్దరం తప్ప. ఇగో స్వెటర్ స్టార్ట్ అయినా. టుక్ ఎక్కినాం. నేను టుక్ బ్యాంకాక్ ఎక్కితే అనుకున్నా కానీ ఇక బై గాడ్ గ్రేస్ ఇక ఏమంటారు బై స్టేట్ ఇది ఉత్తరప్రదేశ్లో ఎక్కించిన నేను టుక్ బ్యాక్ వ్యూ చూపిస్తాను మీకు. ఇగో టుక్ బ్యాక్ వ్యూ. మేము ఇక్కడ కూర్చున్నాం. ఆ అమ్మాయిని అందరు స్వెటర్ వేసుకోరు. స్వెటర్ మమ్మల్ని పెద్ద జానవర్ లాగా చూస్తారు వీళ్ళంతా. ఏం తెలిసి స్వెటర్ వేసుకుని ఎట్లా బతుకుతారు అని చెప్పి. చూసుకోండి, రూపురేఖలు మొత్తం మారిపోయినాయి మావి. కృష్ణ మొత్తం ఎట్లుండాలంటే డీసెంట్ కమ్మ మొగుడు లేకుండా ఇప్పుడు అంతే అనమాట. స్టార్ట్ అయినాం. శ్రీకృష్ణ జన్మభూమికి పోతున్నాం అనమాట. జన్మభూమి ఇవే. ఈ రోడ్ నాకు చాలా పక్క పైన పోతుండేడు. ఈ పోతురద్దు. లెట్స్ సీ జన్మభూమి. శ్రీకృష్ణ జన్మభూమి అనమాట. ఇక్కడికి వచ్చేస్తాం. మనకి ఫోన్ నాట్ అలౌ అనమాట. అయితే మనం లాకర్లో మన ఫోన్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ లాకర్ ఉంది. లాకర్ రూమ్ 1, లాకర్ రూమ్ 2. ఇప్పుడు తాగుతున్నాం అనమాట. ఇడికి రావడానికి ఒక రీజన్ ఇది కూడా ఒకటి. ఇది కూడా తాగుదామని వచ్చింది ఇడికి. తాగడానికి ఇది కూడా ఒక రీజన్. ఇప్పుడు తాగుతున్నాం. 2 గ్లాసులు ఉన్నాయి. ఇదేమో జంబో గ్లాస్ అంట, ఇదేమో జంబో గ్లాస్, అదే నార్మల్ గ్లాస్ అంట. శ్రీకృష్ణ జన్మభూమిలో దర్శనం అయిపోయింది. ఆడిపోతున్నాం అంటారు, మనకు తెలియదు. బస్ ఏమంటారు, ఆటోమేటిక్ రన్ చేసి పోతున్నాం. ఇక బొక్క అయితే బొక్క. భారం మొత్తం ఆయన మీద వేసినాం. ఇక తిరుగుడు అంటే ఆయననే. ఇక రాదే అంటూ వేసుకోవచ్చు వాడి మీదకి వెళ్ళి. ఏమంటావు, గల్లీ కనిపించే చిన్న గల్లి రాదే ఎక్కువ అంటూ ఎక్కేసినాం. తీసుకోవచ్చండి. ఇక జెట్
పెద్ద సెక్యూరిటీ తీసుకొని వచ్చాడు భయ్యా. భయం చూపిస్తాను నీకు, కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను నీకు భయాన్ని. భయ్య మొత్తం నఫీస్ కట్లు కొడుతుంది ఏడు కాడికి, మొత్తం కలిసి చల్లగా నఫీస్ కట్లు మెల్లగా చూస్తాడు. ఇప్పుడు మనం గోకుల్ ధామ్ వచ్చేసినాం. మనం గోకుల్లో తిరుగుతున్నాం అనమాట గలీలల్లా. అప్పట్లో కృష్ణుడి గలీలా అంట టర్న్ రైట్ దెన్ మేక్ ఎ యూ టర్న్ తో తిరుగుతుండేనంట. అవి శిల్పి పనులు చేస్తున్నారంట. ఇప్పుడే ఒక మన ఏమో ఒక గైడ్ని పట్టుకున్నాం. ఈయన ఇంకోటి మన గైడ్, ఈయన మనకు అన్నీ చెప్తుండు. माखन चोर गली लेके आए ना यमुना नदी पार करके ये चोर रास्ते से होके लेके आए माखन चोर गली ये लेके आए टोकरी को देखना కృష్ణ వాళ్ళ డాడీ తీసుకొచ్చిన గల్లీ ఇదేనంట. ఈ గల్లీ నుంచి టోకరీలా అంటే ఏమంటారు గంపలో కూడా వేసుకొచ్చింది. ఇదే గల్లీకి వచ్చిందంట. ఇగో ఇదే ప్రూఫ్, ఇట్లా వచ్చిందంట. బాబా ఏం ఎండ వస్తుంది. ఇప్పుడు మాత్రం జర చల్ల ఉంది పానం. అప్పటి నుంచి ఇద్దరిని చలి పెట్టింది. ఇప్పుడు మాత్రం జర కొంచెం ఎండ కొడుతుంది. రాదే బోలో అదే రాదే. పోతున్నాం గల్లీలలో తిరుగుకుంటా. అప్పట్లో కృష్ణుడు తిరిగిన గల్లీలో ఇప్పుడు మేము తిరుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రామకృష్ణ తిరుగుతుండు, ఎందుకంటే పేరులే కృష్ణ ఉంది కాబట్టి. రాముడు కృష్ణుడు చెయ్యట కడుక్కొని రమ్మన్నాడు, చెయ్యి కడుక్కుంటున్నాం. सारा गोबर माटी का था. अब ये सब मंदिर पक्का हो गया, सब नया निर्माण चालू, सब ट्रस्ट हो गया वगैरह. और ये देवी का मान्यता, ये अपन लौट के दर्शन करेंगे. मान्यता क्या है, जितने भी वस्त्र मंदिर है ना सब ये मनोकामना के वस्त्र हैं. ये मंदिर से मिलते हैं दो, एक गले जाने के लिए, बांधने के लिए. 1 रुपया का सिक्का लेके गांठ मार के जाते हैं. कोई भी मनोकामना पूर्ण होती किसकी है? विश्वास हम फलदायक हो. विश्वास है सभी जगह सब कुछ है, नहीं तो कहीं कुछ नहीं है. और अंदर मंदिर में मोबाइल कैमरा को साइलेंट कर लेना, बंद कर लेना. या फोटो खींचना होगा मैं आपको बता दूंगा. बोलो कृष्ण महाराज की जय. భయ్యా ఇది ఇప్పటికి ఏమైంది, పోయిన ఒక గుడికి పోయినాం, గోకులంలో తిరిగినాం, చేసినాం, మంచిగా తిరిగినాం. లోపల గుడిలోకి తీసుకెళ్ళి పంతులు తీసుకెళ్ళి అది చెప్పి చూసినావు కదా, మీరు చూసిరు కదా. పేరు చెప్పారు మన కూడా ఆడే చెప్తారు కదా మనం కూడా వస్తుంది. ఏరియా ఎట్లుంటా ఏరియా ఉంటుంది ఆడ ఎక్స్ప్లోరేషన్ అనుకుంటాడు. లోపల తీసుకోండు. ఇంత వేట వేయించిండే దగ్గర ఒక 10,000 వేట వేయించింది ఇద్దరు కలిసి. వేసి బయటకు వచ్చి 10,000 వేట వేసి కూడా నవ్వుపించిన వాళ్ళాడు. దాని ఆన్సర్ నవ్వాలి అంతే. వేట నవ్వాలి రెండే. ఇప్పుడే చెప్తున్నా, వీడికి వచ్చి పైసలు కొట్టుకొని నవ్వాలి. ఏదో అర్థమైందా? రూపాయి కొట్టుకొని నవ్వాలి. జస్ట్ నవ్వుకుంటే అన్ని నవ్వుకుంటే వేయాలి. ఇప్పుడు ఈయన కూడా పైసలు ఇలా కూడా నవ్వుకుంటే సార్ పైసలు మేము ఆటో వెనక్కి. నువ్వేమంటావు? డబ్బులు త్రిబుల్ చెబుల్ అది ఓకే. అన్ని గోల్డ్ షాప్స్. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ద్వారకాధీష్ మందిర్. బేగం బజార్, సస్తా బేగం బజార్ మార్కెట్ ఇది అనుకోడ్రి. కాకపోతే ఏడేది యూపీలా బేగం బజార్. అయితే ఇప్పుడు మనం ద్వారకాధీష్ మందిర్ పోతున్నాం. ఇప్పుడే ఆటో దిగేసినాం, టుక్ దిగేసినాం. మళ్ళీ నెక్స్ట్ టుక్ ఎక్కాలి ఇంకోటి. ద్వారకాధీష్ అయిపోయినాక దాని తర్వాత విశ్రామ్ ఘాట్ అంట. విశ్రామ్ ఘాట్ పోవాలి. ఆఫ్టర్ దట్ విశ్రామ్ ఘాట్ ఇక రూమ్ రీచ్ అయిపోయినాక ఇక డిస్కషన్ చేయాలి. నేను రామ్ఘాట్ కొన్ని విషయాల మీద రీసెర్చ్ చేయాలి. ఏమంటావు? బికాస్ ఆఫ్ డోంట్ నో అబౌట్ హిందీ వి లాస్ట్ సో మచ్ ఆఫ్ మనీ. శ్రీ ద్వారకాధీష్ మందిర్ ఇది మథుర చేసిన. ఇప్పుడు పోవాలి, లోపల పోవాలి. మేబీ ఇది అనుకుంటారు రోడ్ పోవడానికి. పక్కన వెళ్తున్నారు. ఖాళీ 10 నిమిషాలలో ఇంతమంది జమ అయిపోయారు. సక్సెస్ఫుల్గా ఈ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విశ్రామ్ ఘాట్ పోతున్నాం.
వచ్చేసినాం విశ్రామ్ ఘాట్. అదే విశ్రామ్ ఘాట్. ఇంకా ఇవి ఫ్లెమింగోస్ లాగా ఉన్నాయి ఇవి ఏంటో పోతున్నాయి అటు ఇటు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదే డే 2 అనమాట. ఇలా డే 2 ఇప్పుడే చెక్అవుట్ అయిపోయినాం అనమాట మా లాడ్జ్లో నుంచి. ఇప్పుడు మథురా టు బృందావన్ స్టార్ట్ అవుతున్నాం విత్ లగేజ్తో. చలి చాలా ఘోరంగా ఉంది. మొత్తం అన్ని ప్యాక్ చేసుకున్నాం. నిన్నలాగా ఏం లేదు. నిన్న ఏదో అనుకున్నాం మార్నింగ్ అని, రాత్రి చూపించింది మాకు పవర్ అంతా. మళ్ళీ రాత్రి ఫాస్ట్గా పోయి 2 పేర్ సాక్స్లు, 1 పేర్ హ్యాండ్ గ్లౌస్ తీసుకున్నా. బాగా వేసుకోవడం హ్యాండ్ గ్లౌస్ రైట్. మళ్ళా श्री यात्री गणों को बापू जी महाराज के दर्शन हुए। జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం నిధివన్ పోతున్నాం అనమాట. నిధివన్కి స్టార్ట్ అయినాం. నిధివన్ గలీలో ఉన్నాం. మొత్తం ఇది ఎట్లుందంటే బేగమజారే. మొత్తం ఎడో వచ్చినాం. బేగమజార్ గలీలోనే ఉన్నాయి చూడండి. ఫుల్ ట్రాఫిక్ రష్ ఏరియా ఇది. నిధివన్ పోయినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు నిధివన్ ఉన్నాం అనమాట. నిధివన్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు పబ్లిక్ కూడా నిధివన్లో చూద్దాం ఎట్లయితుంది. నిధివన్లో ఈ చెట్లన్నీ తులసి చెట్లు అనమాట. అవి పెద్ద పెద్ద తులసి చెట్లు. ఇవి ఓన్లీ నిధివన్లే కనిపిస్తాయి అనమాట. ఇంత పెద్ద తులసి చెట్లు ఏడు ఉంటాయి. ఇక బృందావన్లో ఒక దగ్గర ఉంటాయి. ఇప్పటికీ కూడా కృష్ణుడు వచ్చి ఉంటాడంట. నైట్ కాగానే 7 o'clock తర్వాత క్లోజ్. మొత్తం కృష్ణుడి సౌండ్ వినిపిస్తుందంట, వీణా సౌండ్ వినిపిస్తుందంట, ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుందంట. అట్లా ఇదే మొత్తం. నైట్ వర్క్ ఎంట్రీ లేదంట ఇందులో. మనం చిన్ని కృష్ణుడే ఎక్స్ప్లోర్ చేసినాం, పెద్ద కృష్ణుడు. ఇది నాటి కృష్ణుడు ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పుడు నాటి అనద్దు కానీ ఇక కృష్ణుడు పెద్దగా అయినాక టీనేజ్లో ఇక్కడే తిరిగిందనమాట చాలా. ఇంకా ఏమంట, కృష్ణుడు చిన్నప్పుడు ఇక్కడనే ఆడుకుని కూర్చుండదంట. అదంతా ఇవన్నీ తులసి చెట్లు. స్మెల్ కూడా తులసి వాసన వస్తుంది మొత్తం. నిజమని తిరుగుతున్నాం. ఫుల్ పబ్లిక్ ఇలా దొబ్బి పడేసి ఇప్పటిదాకా. ఇంకో వీడియో తీయలేకపోయినా. మంచి సీన్స్ ఉండే ఇంకా అన్నీ మిస్ అయ్యారు మీరు. నాకు ఫోన్ తీయని కూడా జాగా లేకుండా. బట్ స్టిల్ ట్రై చేస్తున్నాను మీకోసం. చూడండి ఇప్పుడు వచ్చేసి రంగనాథ్ మందిర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. రంగనాథ్ మందిర్ ఇంకో బ్యాక్ సైడ్లో క్లోజ్ టైం అనమాట. ఇది క్లోజ్ బోర్డ్ ఉంది. 4 o'clock ఆఫ్టర్ ఓపెన్ అవుతుందంట. బ్యాక్ క్యామ్లో మీకు వ్యూ చూపిస్తాం. లోపల టెంపుల్ మన హిందూస్ టెంపుల్లా ఉంటుంది అనమాట. అదే మీన్స్ సౌత్ ఇండియన్స్ టెంపుల్లా ఉంటుంది. ఇక్కడ గోపురం కనిపిస్తున్నట్టుంది. అట్లా గోపురంలో ఉంటుంది అనమాట. మేము ఇన్ని టైం వేస్ట్ చేస్తే మేము ఇంకా రీచ్ కాలేమని చెప్పి, ట్రైన్ రీచ్ కాలేమని చెప్పి ఇక్కడికి స్కిప్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు తర్వాత ప్రేమ్ మందిర్, పగల్ బాబా మందిర్ ఇంకా 3-4 ఉన్నాయి. అవి కవర్ చేసుకొని మళ్ళీ మథురా వెళ్ళిపోవాలి ఇవాళ నైట్. ఓకే, హలో గైస్, రాధా వల్లభ్జీ గుడికి వెళ్ళామన్నమాట. క్లోజ్ ఉండే. ఇప్పుడు మళ్ళీ టిప్టోకి ఎక్కి ఇప్పుడు ఇస్కాన్ వెళ్తున్నాం. ఇస్కాన్ 4 o'clock ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు ఒక 3 అవుతుంది, 3:30 అవుతుంది. దాని తర్వాత ఆడికేని ప్రేమ్ మందిర్ లాస్ట్గా. ప్రేమ్ మందిర్ అయిపోయినాక దాని తర్వాత చూడాలి. పాగల్ బాబా మందిర్ ఒకటి ఉంది, ఇంకోటి బిర్లా మందిర్. 2 కవరింగ్ ట్రై చేద్దాం. రాంబాయ్ అక్కడ కూర్చుండు. రాంబాయ్ కొంచెం టైర్డ్ అయిపోయాడు.
రాంబాయికి ఎనర్జీ కావాలంటే రంగులు కావాలంట. రంగులే పాట పాడుతుండు. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్కి వస్తున్నాం. ఇస్కాన్ టెంపుల్కి కనుక మళ్ళీ కంటిన్యూ చేస్తాం బ్లాగ్ని. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ కవర్ చేసినాం అనమాట. మొత్తం క్రేజీ నడిచింది లోపల. మేము రాగానే ఆరతి అవన్నీ నడిచినాయి. మేమే ముందున్నాం, ముందుండే కూడా. ఇస్కాన్ టెంపుల్ బయట నుంచి ఫుల్ పబ్లిక్ లోపల. ఇస్కాన్ టెంపుల్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ప్రేమ్ మందిర్ వద్దాం. 5 minutesలో రీచ్ అవుతాం ప్రేమ్ మందిర్. ప్రేమ్ మందిర్ రీచ్ అయినాక చూద్దాం. లగేజ్ లేవటం తెలియదు, లగేజ్ దమ్దమ్ అవుతుంది. ఈ లగేజ్ తీసుకొని ఎనుగు దగ్గర పెట్టేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్ కానీ వెళ్ళాలి. ఇంకా 2 మందిర్ మిగిలిపోయినాయి, అది కవరింగ్ ట్రై చేస్తాం ఇవాళ. ఇగో బృందావన్లో కెడతపల్లి నుంచి వచ్చేసిండు. అక్కడ హనుమంతుడేమో యాది రోడ్ కింద చేసారు, ఇదేమో మన కెడతపల్లి తెచ్చారు. జస్ట్ కిడింగ్, జోకే అంతే, జోకే తీసుకోరు. కానీ చాలా 45+ ఉంది గణేశుడు హైట్లో మాత్రం. కానీ మంచిగా ఉంది కానీ గేట్ క్లోజ్ ఉంది. లోపలికి వెళ్దామంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం వచ్చినప్పుడు. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, చూడురి. ఫైనల్లీ ప్రేమ్ మందిర్ వచ్చేసినాం. రాంబాయ్ భయ్యా హాయ్ భయ్యా, అలసిపోయినావుగా భయ్య అప్పటి నుంచి. హాయ్. అది సెలెక్ట్ పెడుతున్నాడు, అందుకోసం అని బాగా సెటిల్మెంట్ టైట్ చేస్తున్నాం, హ్యాండ్ టైట్ చేసుకుంటున్నాం. ఫైనల్లీ ప్రేమ్ మందిర్ బృందావన్ మొత్తం ప్రేమ్ మందిర్ మొత్తం రౌండ్ కొడుతున్నాం. ఇప్పుడు రౌండ్ కొడుతున్నాం. ప్రేమ్ మందిర్ కూడా ప్రేమ పావురాలంట. మా భయ పెద్ద డైలాగ్ వేసిండు ఉండి. ప్రేమ్ మందిర్ కాడ ప్రేమ పావురాలంట. వావ్, ఇది పెడతాం టైటిల్. ఏమంటావు భయ? నైస్. జంటల ఫోటోలు దింపారు. వీడియో తీస్తున్నా బాయ్ ప్లీజ్ జరా. మళ్ళీ మన జంటలు అయిపోతాయి ఆడ.
మొత్తం డీటెయిల్ చూడండి, ఎంత డీటెయిల్గా వేసారో మొత్తం మొత్తం డీటెయిలింగ్గా. ఫైనల్లీ ప్రేమ్ మందిర్కి వచ్చేసినాము. తిరుగుతున్నాం. పబ్లిక్ మాత్రం ఒకటేసారి బురాన్ పెరిగిపోయారు. ఇప్పటిదాకానే ఒక 5 మంది మన హైదరాబాద్లో కనిపించారు ఆంటీలు. ఆంటీతో కొంచెం మజాక్ ఆడినాం, 10-20 ఫోటోలు దింపినాం. ఆంటీ పరిశాన్ అయిపోయింది, అబ్బా ఇక్కడ కూడా మనం వచ్చారా బాబు ఫైనల్లీ సెల్ఫీ నీకే అని చెప్పి మాత్రం కూడా సెల్ఫీ తీసుకుందామే, ఫోటో తీసుకుంది. ఉంటారు ఇక్కడనే, ఇక్కడ దగ్గరనే ఉన్నారు. కాకపోతే చూడండి ఒకసారి వ్యూ ఎట్లుందో అడికెళ్ళి. ఉమా అంటున్నాను అంటే ఏమంటావు రామాయణ? ఉమా प्राचीनतम अनुभवी का है वह महत्वपूर्ण अंग మందిర్లో మొత్తం ఎట్లుంది జూమర్, అసలు క్రేజ్ అసలు. అంత రియాలిటీకి వచ్చిన ఫేజెస్ వీళ్ళకి చాలా రియాలిటీగా ఉన్నాయి. ప్రేమ్ మందిర్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. ప్రేమ్ మొత్తం బృందావన్ల హల్చల్. గైస్ ఇప్పుడు వైష్ణవదేవి మందిర్ లాస్ట్ అనుకుంటా. మస్తు మందిర్లు తిరిగినాం ఇట్లా. ఇంకా 2 మందిర్లు ఉన్నాయి. ఇది వైష్ణవదేవి అయిపోయినాక ఇప్పుడు ఎలక్ట్రిక్ రిక్షా పోతున్నాం అనమాట. రిక్షానే అది, ఎలక్ట్రిక్ రిక్షా ఎక్కినాం. బైక్ కమ్ ఆటో బాగుంది. బాయ్ కాలి కాపీరేట్ వచ్చింది తెలియదు, బాయ్కి ఇచ్చేస్తాం ఖర్చులకి. ఎలక్ట్రిక్ రిక్షా అనమాట. కానీ సైకిల్ లానే ఉంది. చూస్తున్నాం కానీ వెళ్ళిపోతున్నాం కానీ. సో నో ప్యాడల్ ఏం లేదు, ప్యాడల్లో ఏం లేదు. కింద నొక్కి వాడేస్తుంది కాలి, ఎక్సలెటర్ ఇస్తుంది వెళ్ళిపోతుంది. డిస్కో ఉంది కాలి. ఇగో వైష్ణవదేవి మందిర్కి వచ్చినాం అనమాట. ఇప్పుడే ఇట్లకి పోవాలి. దుర్గా మాత్రం చాలా పెద్దగా ఉంది, మాత మాత్రం చాలా పెద్దగా ఉంది. హనుమంతుడు కూడా చాలా పెద్దగా ఉండు, కింద పక్కనే ఉంది హనుమంతుడు కూడా. ఇప్పుడే వైష్ణవదేవి మందిర్ వచ్చినాం అనమాట. ఇంకో మాత
గుఫ ఉందన్నమాట. గుఫలో ఎంటర్ అయినాం మేము. ఓ గణేష్ డే 3 ఇన్ బృందావన్. 3 days నుంచి అసలు ఎండనే రాలేదు, కానీ ఇవాళ వచ్చింది ఎండ. కొంచెం బెటర్ ఉంది ఎండ. అందుకోసం ఇవాళ ఏం చేతులకు ఏం వేసుకోలేదు, మాస్క్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, సాక్స్ కూడా ఏం వేసుకోలేదు. కొంచెం బెటర్ ఉంది ఇవాళ ఆఫ్టర్ 3 days. సో ఇంకా కమ్మ కొట్టించాను అనమాట టైంపాస్కి. మెమొరబుల్ డే లేక ఇక మెమొరబుల్ ఇక ఈ డేట్ కూర్చొని చెప్పి కమ్మ కొట్టించేసిన. ఇంకా బర్త్డే రోజు కూడా కాబట్టి ఇప్పుడు పోతున్నాం షాపింగ్ చేయడానికి. ఏదో ఒకటి చిల్లర టైం ఉంటాయి, మళ్ళీ ఇంట్లో నాకేం తీసుకురాలి అంటారని చెప్పి తీసుకొని పోతున్నాం. ఏదో ఒకటి టైం అన్ని బట్టలే కనిపిస్తున్నాయి. మేబీ బట్టలే తీసుకుంటామేమో. ఓకే లెట్స్ ఏం తీసుకురాము. హలో గైస్, ఇప్పుడు మళ్ళీ ఇంకో మందిర్ వచ్చేసాం అనమాట, పాగల్బాబా మందిర్ అని. చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్లో. క్రేజీ అసలు తిరాకుంది. మీకు బ్యాక్ కెమెరా చూపిస్తా, మీకు క్లారిటీ కనిపిస్తుంది. చూడండి మస్తుంది పాగల్బాబా మందిర్. ఇది మన మథురా నుంచి బృందావనం వే రూట్లో మిడిల్లో ఉంటుంది అనమాట. అటు ఒక 3 kilometers. ఇక్కడ కొంచెం పాండ్ కూడా ఉందన్నమాట, గుడికి సంబంధించింది. ఇక్కడ కూడా గుడి ఉంది, వెనకాల కూడా గుడి ఉంది. మళ్ళీ ఇగో అసలు క్రేజీ ఉంది మొత్తం. కోమా కొరంటి అనుకో, ఏమంటావా అంతే, కోమా కొరంటి. వీడికి చూడండి గైస్, ఏం క్రేజీ ఉంది అసలు. పాగల్బాబా మందిర్కి ఎంటర్ అయినాం అనమాట. లోపల వస్తుందన్నమాట, చూడండి మీరు. ఇది పాగల్బాబా మందిర్ లోపల అనమాట. ఈయన అనుకుంటా ఆయన పాగల్బాబా మందిర్ ఇన్వెంటర్ ఎవరితో చేసిరో. రాంబాయ్ చూస్తాడు. ఇప్పుడు కృష్ణుడు, ఇది మొత్తం ఆ స్టోరీ అనమాట. కృష్ణుడు ఎలా వచ్చిండు జైల్లో ఉట్టి ఇక్కడ ఇళ్ళకి వచ్చి కృష్ణుడు అన్నీ దొంగతనం చేస్తుండు. కృష్ణుడు ఇంకా తన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాడికి వాళ్ళ మదర్ వస్తుందన్నమాట లోపల. ఇక్కడ కృష్ణుడు ఇది ఇంకో కృష్ణుడు గోపికలతో, గోపిక తొంగి చూస్తుంది కలిగి. ఇంకో గోపికలు స్నానం వేసిన బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సీన్ అనమాట ఇది. ఇగో కుండలు వల కొట్టినమాట కదా, వాటర్ తీసుకెళ్తున్నప్పుడు ఆ కుండలు వల కొట్టిన కృష్ణుడు. అది శివుడు. హనుమంతుడి మీద చాలా మంచిది. నరసింహస్వామి అనుకుంటా, నరసింహస్వామి. చాలా బాగుంది. సీతామాత దగ్గరికి వెళ్ళినప్పుడు రావణాసుని దగ్గర ఉండే కదా, ఆ సీన్ అనమాట ఇది రాక్షసుందా పడుకున్నది పక్కన. ఇక రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, రాముడు, లక్ష్మణుడు. ఇంకా గరుడ పక్షి అనమాట. రావణాసుడు లెక్కలు కట్ చేసిన సీన్ అనమాట ఇది. లక్ష్మణ సీతమాత అనుకుంటా. ఇగో
ఇదిగోదండి రాముడు ఏమో బాణం విడవంగానే రావణాసుడు తలకట్ట అయిపోయింది సీన్. చూడండి మళ్ళీ రాకెట్ వస్తుంది, ఐ మీన్ అది బాణం. చూస్తూ ఉండండి. ఇప్పుడు హనుమంతుడు ఉందన్నమాట. అదిగోండి బాణం స్టార్ట్ అయింది చూడండి. లెట్స్ గో అవుట్. అయిపోయింది, నెక్ కట్ అయిపోయింది అనమాట. ఇగో ఇదేమో అనమాట పాగలబాబా మందిర్. కింది నుంచి మీద ఇలా ఉందన్నమాట. జై శ్రీరామ్. చూడండి చూడండి పాగలబాబా మందిర్ లోపల కృష్ణుడు అనమాట. చూడండి పాగలబాబా మందిర్ లోపల అనమాట. చూడండి చాలా క్రేజీ అసలు. పాగలబాబా మందిర్ లోపల తిరుగుతున్నాం అనమాట. లోపల ఇప్పుడు మీద సీనరీ కూడా మంచిగా ఉంది చూడండి. మీకు కూడా చూపిస్తుంది ఇప్పుడు కృష్ణుడు అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. కొంచెం కొంచెం చిన్న చిన్న వర్క్స్ అనేవి చేస్తున్నట్టు. ఫస్ట్ ఫ్లోర్ ఉందన్నమాట. రాముడు, లక్ష్మణుడు, సీతామాత, హనుమంతుడు. ఇక్కడ ఎవరు అనమాట ఎవరు పాగలబాబా మందిర్లో థర్డ్ ఫ్లోర్ అనమాట ఇది. చూడండి క్లోజ్ ఉంది, తాళం వేసారు. మేబీ క్లోజింగ్ టైం ఏమో, అడ్జస్ట్ రండి. ఫోర్త్ ఫ్లోర్ అనమాట. ఇంకోటి కూడా ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ మీద. ఇది ఫోర్త్ ఫ్లోర్. మొత్తం మథుర అనమాట. మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫాగ్తో కవర్ అయిపోయింది. టైం 6 ఏమో అవుతుంది మేబీ. 5:39 అవుతుంది. సో ఫాగ్తో కవర్ అయిపోయింది. ఇప్పుడు మేము మథుర అంటే మేము ఇటు వెళ్ళాలి ట్రైన్ కోసం. ఇటు సైడ్ చూడండి, అంత కింద నుంచి ఇంత మీదకి వచ్చినాం అనమాట. చాలా కింది. ఇక పాగలబాబా మందిర్ అనమాట. ఈయననే పాగలబాబా. కింద ఉన్నది పాగలబాబా అనమాట. టాప్లో ఉన్నాం, ఫుల్ టాప్. అది ఫ్లైఓవర్ అనమాట. కింద నుంచి వచ్చినా అనమాట మీ దాకా. శ్రీ పాగలబాబా హారతి అంట. ఓకే గైస్, ఈ సెకండ్ లాస్ట్ టెంపుల్ అనమాట. ఇంకొక టెంపుల్ ఉంది, దాని తర్వాత డైరెక్ట్ ట్రైన్ జర్నీ అనమాట. ట్రైన్ జర్నీ వెళ్ళిపోవాలి. ఇక లాస్ట్ పాగలబాబా మందిర్. పాగలబాబా మందిర్ మాత్రం చాలా క్రేజ్ ఉంది లోపల. చూడడం కూడా అసలు 2 కాళ్ళు జరపలేవు, అంత కిరాకు ఉంది. అంత డీటెయిలింగ్గా డిజైన్ చేసింది మొత్తం లోపల. ఆర్కిటెక్ట్ అయినా కానీ లోపల మొత్తం ఇంటీరియర్ కానీ చాలా మంచిగా. ఇంకా విగ్రహాలు మాత్రం చాలా వైట్ కలర్లో అనమాట. మొత్తం వైట్ రాయి ఉంటుంది కదా, రాయితో చేసిన అనమాట. మొత్తం ఎట్లా చూడండి, ఒక మహల్లా కొంచెం కోటలా ఉంది. కిరాకు ఉంది, క్రేజీ ఉంది. మొత్తం ప్రేమ్ మందిర్ వైబ్స్ వస్తున్నాయి అనమాట. ప్రేమ్ మందిర్ ఇక్కడ బాగుంది, కానీ పబ్లిక్ చాలా తక్కువ అనమాట. మేబీ ఫ్యూచర్లో ఇక్కడ చాలామంది వస్తారేమో. మేబీ వింటర్ అని చెప్పి ఎవరు రాలేదేమో, కానీ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. మథుర బృందావన్లో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది పాగలబాబా మందిర్. ఇదే అనమాట. చూడండి ఇంత డీటెయిలింగ్గా. 1 ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్, 6th ఫ్లోర్ అనమాట. 6 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట విత్ గ్రౌండ్ అనమాట. 6 ఫ్లోర్స్. నేను మాత్రం పక్కా సజెస్ట్ చేస్తాను అనమాట. మీరు ఎప్పుడన్నా మథుర బృందావన్ వస్తే మాత్రం పాగలబాబా మందిర్ మస్ట్ విజిట్ అనమాట. మథుర నుంచి వస్తుంటే
ఇది మన బృందావన్ ఏం టెంపుల్ బ్రో అది పక్కన ఉన్నది నెక్స్ట్ టెంపుల్ ఏంది బిర్లా మందిర్ నెక్స్ట్ బిర్లా మందిర్ తర్వాత వచ్చే మందిరే పగలవ మందిర్ అనమాట. నేను బెటర్ సజెస్ట్ చేసేది ఏంటంటే వన్స్ మీరు మథురా ఫినిష్ అయిపోయాక మందిర్ అన్ని గుడులు తిరిగినాక వచ్చే మూమెంట్లో బిర్లా మందిర్ చూసి పగలబాబా మందిర్ విజిట్ చేసి ఇటు నుంచి మళ్ళీ బృందావన్ అవన్నీ మీరు పగలబాబా మందిర్ ప్రేమ్ మందిర్ ఇంకా వాకే బిహారీ మందిర్ ఇవన్నీ చేసుకుంటే బెటర్ అనమాట. కానీ మంచిగా ఉంది. మార్నింగ్లో ఇంకా క్రేజీగా ఉండే, నైట్ కూడా ఇంకా క్రేజీగా అనిపిస్తుంది. ఓకే ఈ బిర్లా మందిర్ బయట అనమాట. ఈ ఏరియా మొత్తం ఇదే బిల్డ్ అయింది అనమాట. ఇట్లా అంతా సేమ్ బిర్లా మందిర్లో మథురా బిర్లా మందిర్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ బిర్లా మందిర్ వచ్చినాం అనమాట. బిర్లా మందిర్ ఇలా మొత్తం ఇంకా డ్యాన్స్ ఆడుతున్నాం చూడండి. చూడగానే మొత్తం డ్యాన్స్ మొత్తం భజన కార్యక్రమం. బిర్లా మందిర్ గుడి అనమాట. లోపల వీడియో తినేది కదా, అప్పటికైనా నేను ట్రై చేస్తాను కొంచెం వీడియో తినక. ఫైనల్గా అన్ని గుళ్ళు కంప్లీట్ చేసినాం అనమాట సక్సెస్ఫుల్గా. లాస్ట్ గుడి బిర్లా మందిర్ ఉండే, బిర్లా మందిర్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు డైరెక్ట్ మన మథురా జంక్షన్ వెళ్తున్నాం అనమాట. ఆడ నుంచి డిన్నర్ చేసి డైరెక్ట్గా ట్రైన్ 12 o'clock ఉంది. నైట్ 12:38 ఉంది ట్రైన్ ఎక్కి. ఫైనల్లీ అన్న అయిపోయాయి అనమాట. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక టూర్ మొత్తం రాంబాయ్ హాయ్ చెప్తాను, హాయ్ చెప్పండి అందరూ. టూర్ మొత్తం అయిపోయింది అనమాట. ట్రిప్ మొత్తం అయిపోయింది, అన్ని కూడా తిరిగేసినాం. ఇప్పుడు ఇంటికి కొంచెం ట్రై చేస్తున్నాం. ట్రై అయింది పోతూనే ఉన్నాం ఇంటికి. ట్రైన్లో వెయిట్ చేస్తాం ట్రైన్ కోసం. 12:35కి ఏముంది ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేసి రైట్ అయిపోతాం హైదరాబాద్కి. రేపు కాదు ఎల్లుండి midnight 2 o'clock 3 o'clock అలా రీచ్ అయిపోతాం. ఆ తర్వాత సెట్ ఇక చికెన్ మటన్ బిర్యానీ తినక 4-5 రోజులు అవుతుంది. ఏమంటావా పాన్ తినక పాన్ తినక కూడా 3-4 రోజులు అవుతుంది. నేను కూడా పాన్ తినక అక్కడ 5 రోజులు అవుతుంది. ఇటు మళ్ళీ ప్యూర్ వెజ్ పాన్ తింటాం, ఇంకోటి బిర్యానీ తింటాం. బిర్యానీ తినకి ఇంకో 4 రోజులు ఉంది. 4 రోజులు 2 రోజులు అంతే. 2 రోజులు కూడా కాదు, 1.5 day ఉంది. పోయి బిర్యానీ తినేస్తాం, చల్లా తిని ఒక థమ్స్అప్ ఒక స్ప్రైట్ తాగి మన టేస్ట్ తిందాం. షాగోతో తిందాం, షాదాబ్లో తిందాం, నయాబ్లో తిందాం, పిసోతో తిందాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ట్రిప్ ఎంజాయ్ చేసిన, మొత్తం ట్రిప్ మొత్తం ఫినిష్ చేసిన. ఐ హోప్ మీరు ఈ వీడియో లైక్ చేస్తారు అనుకుంటున్నాం. మీరు కూడా ఈ వీడియో లైక్ చేస్తారు అనుకుంటున్నా. ప్లస్ మీరు కూడా వస్తారు అనుకుంటున్నా. నేను వచ్చేసిన ప్లేస్కి మీరు కూడా వస్తారు అనుకుంటున్నా. ట్రిప్ అయితే మంచిది. సస్సాలు అయిపోగొట్టేసినాం, నిజంగా సస్సాలు అయిపోగొట్టేసినాం. ఒక స్కామ్ మధ్యలో అంతే, స్కామ్ తప్ప అన్ని సస్సాలు అయిపోగొట్టేసినాం. ఓకే మీరు కూడా నెక్స్ట్ టైం. ఓ మై గాడ్ టెంపరేచర్ చాలా హెవీగా ఉంది. మీకు కనిపించలేదు కానీ చాలా పొగొస్తుంది. మొత్తం ఫాగ్ నిండిపోయింది వీళ్ళు కూడా, రైల్వే స్టేషన్లో కూడా. ఒక్కొక్క ఎయిర్పోర్ట్ అని వస్తుంది, రైల్వే స్టేషన్ నుండి ఒక్కొక్క ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఫ్లైట్ పోదామని ప్లాన్ ఉండే, అందుకోసం ఒక ఎయిర్పోర్ట్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మంచిగా ఉండండి.